నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట. నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే కారులో, RRR గారిని కలిసి గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే, కారు ఇటు తిరిగింది, కట్ చేస్తే ఇంకో కారు ఆడేది నా వెనక. కొంచెం ఇటు ఐటికి సిటీ ఇటు తిరగగానే ఇంకో కారు ఆడేది నా వెనక. మనం వచ్చింది ఒక కారులో కదా, ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా. మళ్ళీ ఇంకొక కారు వచ్చింది, ఇంకొక కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు. నేను ఎట్టబోతుంటే ఎట్ట వస్తుంటారు. సరే ఇదేందబ్బా ఇది, ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక. సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తూ ఉన్నా. కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను, టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు. కట్ చేస్తే చిరంజీవి గారు కట్అవుట్ కనబడింది అంతే. నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కోడికి దిమ్మ తిరుగుతుంది. ఒక్క కారు కూడా నాకు కనబడలే, ఎటపోయినా ఇప్పటికీ కనబడట్లేదు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాంజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది, గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీదలేదు, దానివల్ల కాదు. ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాదులో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాల్ని, నష్టాల్ని, బాధ్యతల్ని, బాధల్ని ఏమాత్రం తల వంచకుండా, తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు, దానికోసం తెగ కొట్టుకుంటే అది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు, విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్య మధ్యలో వచ్చేస్తుంటుంది. అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. అండ్ తబిత గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్. ఒక యూఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు. మీరుగా చేయటం అనేది, మీరు సొంతగా, అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్, ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అంటే ఒకట్లే, తబిత సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. అండ్
And I'd like to congratulate all the, my best wishes to all the producers. And ముఖ్యంగా థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్, ద డైరెక్టర్, ఇందాక చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే మాట అంట, ఎవరు ఎంత బాగా చేసినా, ఒక సినిమాలో 500 మంది పనిచేసినా, 1000 మంది పనిచేసినా, 10,000 మంది పనిచేసినా, వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి, అది డైరెక్టర్. ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు, టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళందరి కల్మినేషను ఇస్ ద డైరెక్టర్స్ వర్క్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, లిరిక్ రైటర్స్, ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు, అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్. అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి. రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో, నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నేను భయపడతా. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్గా సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ ఒక అంటే కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, అది ఒక నమ్మకం కూడా కాదు, అది నమ్మకం అనాలా, అది ఏమనాలో నాకు తెలియదు. కానీ నాకెందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ, సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా. నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా. నా బంగారం అంతే, అలా షోల్డర్ కొట్టి లోపల రా. అంతా మా డైరెక్టర్ గారు చూడు, అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపాను అంటారు. ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారు చూసారు ఎంత చెక్కుతున్నాడు. ఇదే కాదు, సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.